Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Volga video for 17 million. ఈయనే మీ నాన్నగారా? అవును. నువ్వు మీ నాన్నని మిస్ అవుతున్నావా? నేను పుట్టడానికి ముందే ఆయన చనిపోయారు. నేనెలా మిస్ అవ్వగలను? ఎంతైనా నాన్నంటే నచ్చిన వాళ్ళు ఉంటారా చెప్పు? కానీ నీకు మీ నాన్నంటే నచ్చదు కదా? అలాంటిదేం లేదు. నాకు మా నాన్నంటే ఇష్టమే, కానీ ఆయన గొడవ పడ్డమే నాకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేకపోతే మీ నాన్నని నాకిచ్చేయ్. నిజంగానే అడుగుతున్నా. అప్పుడు నువ్వు మీ అమ్మని నాకు ఇచ్చేస్తావా? ఓకే, మన అందరూ ఒకే ఇంట్లో జాలీగా ఉండొచ్చు. నువ్వేమంటున్నావు? మీ అమ్మకి మా నాన్నకి పెళ్లి చేద్దామంటున్నావా? అవునా ఆకాష్? దానికి బదులు మీ అమ్మ నీతో ఇక్కడే ఉండొచ్చు. నేను చెప్పేది విను. నీకు అమ్మ వస్తుంది, నాకు నాన్న వస్తారు. ఎంత హ్యాపీగా ఉండొచ్చు. శివాని, అయ్యో అమ్మ వస్తుంది, క్లోజ్ చేసేస్తాను. సరే సరే. జ్యూస్. థ్యాంక్ యూ మమ్మీ. ఆకాష్, నువ్వెంత సాఫ్ట్గా ఉన్నావు. నీతో కలిసి కూడా శివానికి ఎందుకు నీ గుణం రాలేదు? ఏ నాకేం తక్కువేంటి? అది ఆకాష్కి తెలుసు కదా. ఆకాష్, నీకు వైట్ చాక్లెట్స్ అంటే ఇష్టమని శివాని చెప్పింది. ఎలా ఉందో తిని చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ. వెల్కమ్. ఇంత మంచి అమ్మని మా నాన్నకిచ్చి పెళ్లి చేయాలని నీకు ఎలా అనిపించింది? ఒక ధైర్యం ఉన్న నాన్న, ఒక సాఫ్ట్ అయిన అమ్మ, నువ్వు నేను అందరూ ఒకే ఇంట్లో ఎంత సంతోషంగా జాలీగా ఉండొచ్చు. దాంతో మీ అమ్మ సంతోషం మొత్తం పోతుంది. ఇప్పుడు మాత్రం మా అమ్మ సంతోషంగా ఉందా? మాకంటూ ఎవ్వరూ లేరనే భయం మా అమ్మకి ఎప్పుడూ ఉంటుంది. నేను జోక్ చేయడం లేదు, సీరియస్గానే అంటున్నా. నేను కూడా సీరియస్గానే చెప్తున్నాను. మీ అమ్మకి మా నాన్నకి అస్సలు సెట్ అవ్వదు. చూసావా, కరెక్ట్గా వచ్చి హారన్ కొడుతున్నారు. మనం మాట్లాడిందంతా డిలీట్ చేసేయ్. మమ్మీ, ఆకాష్ వాళ్ళ నాన్నొచ్చారు, రా. ఎందుకు మళ్ళీ గొడవపడి టీవీలో రావడానికా? నేను రానమ్మా. బాయ్ మమ్మీ. సీ యు ఆకాష్, బాయ్. నాన్న, ఫస్ట్ టైం వచ్చారు, లోపలికి రండి. ఓకే, బ్యూటిఫుల్. నానా, ఇప్పుడు మనకంత టైం లేదు, మనం బయటికి వెళ్ళాలి. ఎక్కడికి రా? షాపింగ్ కి. షాపింగ్? మీరే కదన్నారు, మర్చిపోయారా? పదండి, బండి ఎక్కండి. నేను ఇంకో రోజు వస్తాను. అలాగే నాన్న. ఏరా, మేనర్స్ గురించి పెద్ద క్లాస్ పీకావే. నీ ఫ్రెండ్ పాపం ఆశగా ఇంట్లోకి రమ్మని పిలిస్తే వెళ్ళొచ్చు కదా. శివానియే కదా పిలిచింది, వాళ్ళ అమ్మ పిలవలేదు కదా. వాళ్ళ అమ్మ పిలవకుండా మీరు వెళ్ళడం మేనర్స్ కాదు. ఓ, అది మేనర్స్ కాదు కదా. నా బుర్రకెక్కల. నేను పిచ్చోళ్ళ లోపలికి వెళ్ళిపోయి ఉండేవాడిని. ఇలాంటి విషయాల్లో నాన్నకు కొంచెం హెల్ప్ చేస్తుండే. నా ఫోన్తో ఏం చేస్తున్నావే? ఫొటోస్ చూస్తున్నాను మమ్మీ. యు సో క్యూట్ మమ్మీ. ఐ నో బేబీ, నువ్వు చూసింది చాలు, వెళ్ళి పడుకోపో. మమ్మీ 1 సెకండ్. పోవే. హలో, చెప్పు శివాని. మా అమ్మ ఫోన్ నుంచి మీ నాన్న ఫోన్కి ఒక ఫోటో మెసేజ్ పంపించాను. అయ్యో, ఎంత పని చేసావు నువ్వు. ముందు నువ్వు వెళ్ళి మీ నాన్న రియాక్షన్ ఎలా ఉందో చూడు. ఏం రియాక్షన్? మా నాన్న చూసే లోపు నేను దాన్ని డిలీట్ చేసేస్తాను. మా లారీలోంచి నీ గొడవలో గూడ్స్ దింపడం వరకే మా పని, తర్వాత నువ్వే చూసుకోవాలి.
రేయ్ లెక్కలు పూర్తవ్వకుండా ఎక్కడికి? కడుపు అదోలా ఉంది. ఇంతసేపు బానే ఉన్నావుగా, సడన్ గా ఏమైంది? కడుపులో సడన్ గానే తిప్పుతుంది. ముందు చెప్పొచ్చు తిప్పుతుందా? నీ కడుపు అక్కడ ఉందా ఏంటి? పోయిన వారం మీ కడుపులో తిప్పినప్పుడు నేను అడిగానా? ఈ ఇంట్లో కడుపులో తిప్పడానికి కూడా పర్మిషన్ కావాలి. రేయ్ అయ్యో, శివాని! బుక్కయ్య ఏంటి మమ్మీ? చూడు, అతను ఒక మెసేజ్ పంపించాడు, ఐఎమ్ గుడ్ అని. అతను గుడ్ అయితే ఏంటి, బ్యాడ్ అయితే నాకేంటి? వావ్, నాన్న ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా. ఏమన్నావు? నాన్న? ఏం నీకెప్పుడు నాన్న అయ్యారు? మరైతే నువ్వు ఆకాష్కి ఎప్పుడు అమ్మాయ్యా? ఆకాష్కి అమ్మ లేదు, అందుకే తను ఆశగా అమ్మ అని పిలుస్తున్నాడు. నాకు నాన్న లేరు, ఆశగా నాన్న అని పిలుస్తున్నాను. వాడ్లా కాదు ఈయన, వాడు మంచోడు. ఈయన రాత్రులైతే అమ్మాయిలకి ఫోటోలు పంపించి ఏం డ్రెస్ వేసుకున్నావు, ఏం చేస్తున్నావని అడిగే టైపు. అయ్యో మమ్మీ, నాన్న ఎవరికో పంపబోయి నీకు పంపించేసుంటారు. డెలీట్ చేస్తే పోయా. ఇదిగో. మరోసారి ఇలాంటి మెసేజ్ వస్తే నేను సైబర్ సెల్ కి కంప్లైంట్ చేసి పారేస్తా. శివాని, మా నాన్న స్టైల్ గా సెల్ఫీ తీసి పంపించారు. అమ్మ దాన్ని చూసే లోపల డిలీట్ చేసే. అమ్మ చూడడము అయిపోయింది, క్లాస్ పీకడము అయిపోయింది. పాపం మా నాన్న, అసలే ఆయనకి బ్యాడ్ నేమ్, ఇందులో ఇదొకటా? నువ్వెంత ట్రై చేసినా మీ అమ్మకి మా నాన్న అంటే అస్సలు నచ్చదు. మా అమ్మకి నువ్వు నచ్చావు కదా, అలాగే త్వరలో మీ నాన్న కూడా మా అమ్మకి నచ్చుతారు. రేపటి నుంచి మా అమ్మతో నువ్వుండు, మీ నాన్నతో నేనుంటాను. హే, హాయ్ మమ్మీ. హాయ్ ఆకాష్. ఏంటి డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యావా? లేదు మమ్మీ, శివానికి ఒక బుక్ ఇచ్చాను, అది తీసుకోవడానికి వచ్చాను. ఈలోగా తన మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? సరేరా, నేను మ్యూజిక్ క్లాస్ లో డ్రాప్ చేసి అక్కడ నుంచి శివానీని పికప్ చేసుకుంటాను. శివాని అక్కడ లేదు మమ్మీ, నన్ను పికప్ చేసుకోవడానికి నాన్న అక్కడికి వెళ్ళుంటారు. తను నాన్నతో వెళ్ళిపోయింది, నన్ను నీతో వచ్చేమంది. మనం వెళ్ళొచ్చు, కానీ నేను ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుంది. చాలా షాపింగ్ పనులు ఉన్నాయి. పర్లేదు మమ్మీ, నేను వెయిట్ చేస్తాను. సరేరా. ఐ గాట్ ఇట్. ఇదంతా మా ప్లానే. ఏంటి? నాకు నాన్నతో ఉండాలని ఆశ, ఆకాష్కి అమ్మతో ఉండాలని ఆశ. ఇవాళ మా ఇద్దరి కళ నెరవేరింది. నాన్న, ఆ రోజు మీరు అన్నారు కదా నాలాంటి ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అని. అది అబద్ధమే కదా? కాదమ్మా, నిజమే. ఆడపిల్లైనా మగపిల్లాడైనా ధైర్యంగా ఉండాలి. తన్నులు తిని ఏడుస్తూ రాకూడదు, తిరిగి కొట్టాలి. అదే నాకిష్టం. అమ్మా, ఏంటి? ఆకాష్ వాళ్ళ నాన్నొచ్చారు. నేను చూశాను. మరైతే ఎందుకు పిలవలే? ఆయన నిద్రపోతున్నారుగా. అమ్మ లోపలికి పిలవదని నేను చెప్పాను కదా. పోరా. నాన్న పదండి, వెళ్దాం. అయ్యో, ఆకాష్ వెళ్ళిపోయాడా? అవును. ఈ చాక్లెట్స్ ఇవ్వడం మర్చిపోయానే. నువ్వు వెళ్ళి ఇచ్చొస్తావా? అప్పుడైతే నేను నాన్నని తీసుకురానా? ఓకే. ఏ ఆకాష్, అమ్మ నీకు చాక్లెట్స్ ఇమ్మంది. థ్యాంక్ యూ. నాన్న, అమ్మ మిమ్మల్ని రమ్మన్నారు, లోపలికి రండి. ఈరోజు వద్దు, ఇంకో రోజు వస్తానమ్మా. ఓకే? సరే, ఓకే. బాయ్. బాయ్. ఏంట్రా అది? వైట్ చాక్లెట్స్. నీకు వైట్ చాక్లెట్స్ ఇష్టమా? నాకు వైట్ చాక్లెట్స్ ఇష్టమని అమ్మకి తెలుసు, నీకే తెలియదు. అది శివాని చెప్పుంటుంది. శివాని చాలా మంచి పిల్ల, కానీ వాళ్ళ అమ్ముందే. నన్ను లోపలికి రమ్మని పిలవచ్చు కదా, టెక్ ఎక్కువ. అలా మాట్లాడుకు నాన్న,
అమ్మ చాలా మంచిది, నేనంటే చాలా ఇష్టం. రేయ్, నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండదురా. నువ్వు డీసెంట్, నీకు మేనర్స్ అయ్యి కూడా తెలుసు. నాకు మమ్మీ అంటే చాలా ఇష్టం. నేను తప్ప మిగతా వాళ్ళందరూ నీకు ఇష్టమే. అమ్మది చాలా సాఫ్ట్ నేచర్, కేరింగ్, లవ్వింగ్. శివాని వాళ్ళ అమ్మ స్వీట్ అమ్మ. ఏంటన్నా, నా మమ్మీ కూడా ఇంతే స్వీట్గా ఉంటుంది కదా. నేను చెప్పలేదు కదా, శివాని వాళ్ళమ్మ మీ గురించి చాలా చెప్పింది. ఏం చెప్పుంటది? నేను ఒక రాస్కెల్, తగులాడతాను, కోపిష్ని. ఇదేగా చెప్పుంటది. అలా మాట్లాడకు నాన్న ప్లీజ్. ఇదే చెప్పుంటదిరా, నాకు తెలుసు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.